ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 107 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అంతే పూణేకి. నేను ఒక స్ట్రాబెర్రీ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. 297 రూపీస్ అంటే. ఇది పైన క్రీమ్ వేసాడు, కింద ఐస్ క్రీమ్ ఉంది, లాస్ట్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఇది మ్యాప్రో గార్డెన్లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ. డిఫరెంట్ చాక్లెట్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, పాన్ చాక్లెట్. బైక్ చూడండి ఇక్కడ నుండి ఎలా ఉందో. మొన్న ఒక న్యూస్ చూసాను, ఉత్తరాఖండ్లోనే అక్కడ టనల్ పడిపోయింది కదా, అది విన్న వెంటనే నాకు నమస్తే, దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. మనం ఇప్పుడు మహాబలేశ్వర్ నుండి పూణే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 12:10 అయింది. మార్నింగ్ అంతా ఇక్కడ మహాబలేశ్వర్లో కొన్ని లొకేషన్స్ అన్నీ చూశాను. సో అది ప్రీవియస్ వ్లాగ్ అయితే చేశాను. అది ఎవరైనా వ్లాగ్ మిస్ అయి ఉంటే అది కూడా చూసేయండి. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 107 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది అంతే పూణేకి. ఇటు వెళ్తే పంచగని వస్తుంది, ఇటు వెళ్తే ఏమో మహాబలేశ్వర్, ఓల్డ్ మహాబలేశ్వర్ ఇదంతా అనమాట. సో అందుకని నేను మధ్యలో తీసుకున్నాను. మీరు కూడా వస్తే కనుక ఇలాగ మధ్యలో ప్లాన్ చేసుకోండి, లేదా మహాబలేశ్వర్లో తీసుకోవడానికి ట్రై చేయండి రూము. అక్కడ నుండి అయితే మనకి చూడాల్సిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా దగ్గర అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేనైతే ఇంకా టువర్డ్స్ పంచగని వెళ్తున్నాను. పంచగని మహాబలేశ్వర్ జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలోనే. అండ్ మహాబలేశ్వర్ ఈజ్ లిట్ గైస్, సూపర్. ఎవరైనా వస్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు పంచగనిలో ఒక 2 ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. ఫస్ట్ అయితే ఇప్పుడు దానికన్నా ముందు మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఇంకా ఇక్కడ దగ్గరలో ఉన్న మ్యాప్రో గార్డెన్కి అయితే వెళ్తున్నాను. అక్కడ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, చూపిస్తాను. డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇదిగోండి, ఇదే అనమాట నేను చెప్పింది మ్యాప్రో గార్డెన్. ఇక్కడ అంతా స్ట్రాబెర్రీస్ పండిస్తారు. అదిగోండి లైవ్లో, కావాలంటే వెళ్ళి మనం లైవ్లో కొనుక్కోవచ్చు అక్కడికక్కడ. సో మొత్తం లొకేషన్ అయితే ఇలా ఉంది. అది ఎంట్రన్స్ అనమాట. సో ఇటు పక్క వస్తే మనకి కెఫే లాగా ఉంది. ఇక్కడ స్ట్రాబెర్రీ విత్ క్రీమ్ డెజర్ట్ టైప్ అనమాట, అది కొద్దిగా ఫేమస్ ఇక్కడ. సో దానికైతే వెళ్తున్నా. నేను కూడా ఒకటి తీసుకుని ట్రై చేస్తాను, ఫేమస్ అంటున్నారు కదా. నేను ఒక స్ట్రాబెర్రీ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాను. 297 రూపీస్ అంటే. ఇది సో ఇక్కడ క్రీమ్ చూస్తున్నారు కదా, ఇది ఐస్ క్రీమ్ అనుకున్నాను యాక్చువల్గా, కానీ ఇది చాలా థిక్ ఫ్లేవర్డ్ క్రీమ్ అని చెప్పొచ్చు. ఓకే పర్లేదు. కింద చూడండి, ఇక్కడ ఉంది ఐస్ క్రీమ్, పైన క్రీమ్ వేసాడు, కింద ఐస్ క్రీమ్ ఉంది, లాస్ట్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట. అందుకనే ఇది స్ట్రాబెర్రీ క్రీమ్ దీని పేరు. కానీ వస్తే మాత్రం పక్కాగా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ కాకర అంటే పాపడ్ అనుకుంటా, అవి అయితే చేస్తున్నారు. పాపడే. సో పాపడ్ అంట, ఫ్యాక్టరీ అంట ఇది, కాకర ఫ్యాక్టరీ. లోపలైతే అదిగోండి అక్కడ చేస్తున్నారు, ఫ్రెష్గా చేసి అలా పెడుతున్నారు. ఇక్కడ మనకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. అంటే చీజ్ ఉంది, టమాటా ఉంది, నూడిల్ మసాలా అంట, డిఫరెంట్ ఉన్నాయి. ఏదేదోను ఒకసారి టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. నేను తింటాను ఇప్పుడే. గుడ్, బాగానే ఉంది. 27 పీస్ వస్తాయంట. నేను తిన్నాను కదా ఇప్పుడు చిన్నది, అలా 27 వస్తాయంట. 202 రూపీస్ అంట. ఇక్కడ చూడండి ఇంకా చాక్లెట్ ఆల్మండ్ డేట్స్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ చాక్లెట్స్ని. 144 రూపీసా. చాక్లెట్ పాన్ ఉంది, ఇదేమో చాక్లెట్ ఆల్మండ్ డేట్స్ అంటే. ఇది యాక్చువల్గా నేను స్ట్రాబెర్రీస్ అడిగాను అనమాట, ఎన్ని రోజులు ఉంటాయంటే 3 డేసే ఉంటాయంట ఫ్రెష్గా, తర్వాత పాడైపోతాయంట. లేకపోతే నేను హైదరాబాద్ పట్టుకెళ్దాం అనుకున్నాను. నేను అప్పుడే హైదరాబాద్ వెళ్ళట్లేదు కదా, సో అందుకనే పాడైపోతాయని తీసుకోవట్లే. ఇదేమో హోల్ నట్స్ అండ్ రైజిన్స్ కోటెడ్ విత్ ఫైన్ మిల్క్ చాక్లెట్ అంట. ఇదేమో హాట్ చాక్లెట్ విత్ కేసర్, బాదం అండ్ పిస్తా అంట. డిఫరెంట్ చాక్లెట్స్ అయితే పెట్టి అమ్ముతున్నారు ఇక్కడ. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, పాన్ చాక్లెట్, డిఫరెంట్ ఉన్నాయి. ఓపెన్ చేశారు. సో ఇదిగోండి, ఇది పాన్ అనమాట. ఆల్మండే. చూద్దాము, తింటాను ఈ రెండు ఎలా ఉన్నాయో.
ఇక్కడ ఫ్రూట్ షర్బతులు ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్. బ్లూ కరాకావ్, ఇదేమో స్ట్రాబెర్రీ, కిందదేమో వెనీలా, ఆ కిందనేమో మెజీలో అంట. మెజీలో అంట, అదే ఫ్లేవర్ మరి. వెనీలా, గ్రీన్ యాపిల్, చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా కావాలంటే ఇస్తున్నారు టేస్ట్ చేయడానికి. నేను ఒకటి తీసుకుంటాను. ఇది బ్లూ కురేస్ అంట. ఇది మొత్తం అంతా ఇది మ్యాప్రో గార్డెన్లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇంకెక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఎవరైనా వస్తే కనుక ఒక్కసారి వచ్చి చూడండి, బాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే. అండ్ ఇక్కడ చూడండి, రోడ్డు మీద మొత్తం అన్ని స్ట్రాబెర్రీసే. సెకండ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది పార్సీ పాయింట్ అంట. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుందని అన్నారు. ఇంకా చూసారా, ఫాగీగా ఉంది అటు చివరంతా, అదంతా అలాగే ఉంది. మనం ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చామో చెప్పనా? నేను పొద్దున్న ఆ పై పాయింట్స్ దాకా వెళ్ళాను. అక్కడి నుండి ఇలా చూస్తే ఇదంతా కనపడుతుంది. టేబుల్ ల్యాండ్ అనే లొకేషన్ పేరు అనమాట ఇది. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనము కొండల దగ్గర ఉన్నాం కదా, సో మొత్తం అన్ని కొండలు ఇలా డౌన్కి ఉంటాయి. కానీ ఈ ఒక్క ప్లేస్లోనే, ఆ టాప్ మీరు చూస్తున్నారు కదా, ఆ ఒక్క ప్లేస్లోనే ల్యాండ్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. సో అందుకనే ఈ లొకేషన్కి టేబుల్ ల్యాండ్ అనే నేమ్ అయితే ఉంది. కానీ ఇదిగోండి క్లోజ్ చేస్తారు అక్కడ, పైకి వెళ్ళనివ్వకుండా. లేకపోతే మీకు పైకి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్గా. సో దిస్ ఇస్ ది లాస్ట్ లొకేషన్ వీఆర్ సేయింగ్ ఇన్ మహాబలేశ్వరం. ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం టు పూణే. చూడండి, మొత్తం కొండ లాస్ట్ అనమాట, అక్కడ వరకు వెళ్తున్నారు కొంతమంది. సరదాగా నేను కూడా వెళ్తాను. అది మనం వెళ్ళే దారి కాదు, ఒకసారి అలా వెళ్ళి జస్ట్ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. చుట్టూ చూడండి, మొత్తం అంతా కొండలే. ఇక్కడ నుంచి చూస్తే అలా మొత్తం అంతా, ఇటు కూడా అంతా కొండే. ఆ చివరి వరకు వెళ్దాం. సూసైడల్ పాయింట్ అంటారు దాన్ని. ఇంక ఇదే లాస్ట్ సూసైడల్ పాయింట్. ఇంక ఇలా స్కేట్ బోర్డ్ వేసుకెళ్తే ఇంకెందుకే, అంటే స్కేట్ బోర్డ్ ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం అనుకోండి. బైక్ చూడండి ఇక్కడ నుండి ఎలా ఉందో, లుక్ అదిరిపోయింది కదా. ఇక్కడ ఒక రీల్ అయితే తీసాను, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే పెడతాను. ఇదిగోండి మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ పైన పెడుతున్నాను పేరు, ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయిపోండి. ఈ లొకేషన్ అయితే క్రేజీ ఉంది, చాలామంది వచ్చి ఫోటోలు అవి దిగి వెళ్తున్నారు. బాగానే ఉంది. 4 sides కూడా ఈ మౌంటైన్స్తో కవర్ అయిపోయి ఉంది, చాలా బాగుంది. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ టు పూణే కోత్రూడ్. జస్ట్ ఆ ఘాట్ రోడ్స్ అన్నీ దాటుకుని నేషనల్ హైవే మీదకి అయితే వచ్చేసాను. నేషనల్ హైవే 48, ఇదే ముంబై హైవే అండ్ పూణే హైవే కూడా. ఇక్కడ నుండి ఒక 1 hour 31 minutes అని చూపిస్తుంది. అండ్ 72 kilometers అయితే ఉంది డైరెక్ట్ రూమ్కి. NH 48 టువర్డ్స్ పూణే వెళ్ళేటప్పుడు మనకి తగులుతున్న టనల్ అనమాట ఇది. ఎప్పుడో రాజస్థాన్లో వెళ్ళాము టనల్ లోపల నుండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే ఏకంగా లైట్స్ కూడా ఉన్నాయి, చిన్న లైట్స్. మొన్న ఒక న్యూస్ చూసాను, ఉత్తరాఖండ్లోనే ఎక్కడో టనల్ పడిపోయింది కదా, అది విన్న వెంటనే నాకు 2 నిమిషాలు భయం వేసింది. ఏంటి ఇలా కూడా పడిపోతాయి ఆ టనల్స్ అని. యాక్చువల్గా అది ఇంకా అప్పుడే వర్క్ చేస్తున్న టనల్ అనమాట, అందుకని పడిపోయింది అది. ఇవన్నీ అయితే బాగానే ఉంటాయి. అప్పుడే అయిపోయిందా? చిన్న టనలే, ఒక 800 meters ఎంత ఉంటుంది అంతే అనుకుంటా. ఇంకా పూణే దగ్గరలోకి వచ్చాము. లొకేషన్కి ఇంకొక 15 kilometers ఉందంటే. సో ఇప్పుడు ఇంకొక టనల్ వచ్చింది, ఇది 1338 meters అంట. న్యూ కాట్రాజ్ టనల్, నో న్యూట్రల్ అంటే ఆపద్దని. సో వెల్కమ్ టు పూణే గైస్.
ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఆల్రెడీ రూమ్ దగ్గర కూడా వచ్చేసాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్. మావా సవితి దగ్గర ఉన్నాను నేను. రా